ఒక టీచర్, మీరు ఒక సైన్స్ టీచర్, వైటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ వీటి పట్ల మంచి అవగాహన ఉంటుంది మాకు. మళ్ళీ మీ మాటల్లో ఇంకొకసారి, ఎందుకంటే చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, నీరసంగా ఉందా ఇలా తినండి, లేదా ప్రోటీన్స్ అని చెప్పి, బక్కగా ఉన్నారని చెప్పి, ఏదన్నా బాడీ హెల్త్ ఇష్యూస్ అని చెప్పి, ఫీమేల్ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ అని చెప్పి, లేదా పిల్లల గ్రోత్ అని వగేరా వగేరా మల్టిపుల్ రీజన్స్కి ఈ నాన్ వెజ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, మాంసాహారం అనేది. వాటిలో ఆల్టర్నేటివ్స్ ఏముండాయి, అసలు ఎట్లా ఉపయోగపడతాయి, ఈ బెటర్ ఐ బెటర్ అనేది మీ మాటల్లో? వీటిల్లో లెసన్లో మాకు బయాలజికల్ సైన్స్ 10th క్లాస్లో స్టేట్ సిలబస్లో ఖచ్చితంగా ఒకటి పర్యావరణం అని ఒక లెసన్ ఉందండి, ఎన్విరాన్మెంట్ కన్సర్న్ అని. దాంట్లో పిరమిడ్ ఇస్తారు షేప్. దాంట్లో ఏమని రాస్తారంటే బేస్లో ప్రొడ్యూసర్స్ ఉంటాయి, వెళ్ళే కొద్దీ మనకి టెరిషియరీ కన్స్యూమర్స్ ఉంటాయి, అంటే గద్ద ఇలా వెళ్ళేసి. అవి మనకు చూడండి ప్లాంట్స్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్లో ఎక్కువ ఉండి పైకి వెళ్ళి కొద్దీ తగ్గిపోతున్నాయి ఆర్గానిజమ్స్. నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ తగ్గిపోయి బాడీ సైజ్ పెరుగుతుంది. ఎందుకని అని ఒక క్వశ్చన్స్ వస్తాయి మనకి. వెళ్ళిన కొద్దీ ఏమవుతుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మేక ఉందండి, ఆ మొక్కలను తిని అది దాని జీవక్రియలన్నీ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ హాఫ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ నా సర్వైవ్ అయిన తర్వాత వీడు కట్ చేస్తాడు దాన్ని. కట్ చేసినప్పుడు అదంతా వాడేసుకుని మిగిలిన దాన్ని వీళ్ళు పొందుతున్నారు. అంటే అప్పుడు తక్కువ ఎనర్జీ వస్తుంది. తక్కువ ఎనర్జీ వచ్చి అన్ని ఆర్గానిజమ్స్కి అది సరిపోదు, అవైలబుల్గా ఉండదు అది. అందుకని నంబర్ తగ్గిపోతూ ఉంటాయి. అట్లా ఎనర్జీ అనేది డైరెక్ట్గా తినేదానికిను, దాన్ని తిని బతికిన దాన్ని తినటం దానికిను మళ్ళీ పరోక్షంగా అయిపోయింది కదా. దాన్ని నేను ఎలా ఎగ్జాంపుల్గా చెప్తానంటే, నువ్వు స్కూల్కి వచ్చి డైరెక్ట్గా టీచర్ చెప్పింది వినటము, మీ ఫ్రెండ్ ఏం చెప్పారు టీచర్ అని చెప్పిన దానికి ఎంత మిస్ అవుతావు కదా అని నేను అలా కంపారిజన్ తోటి చెప్తా ఉండేది.